కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో అయినా తమకు ఇచ్చిన హామీలు, ప్రకటనలు కాంగ్రెస్ సర్కార్ నెరవేరుస్తుందని పలు వర్గాల వారు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు సహా పలు వర్గాల ప్రజలు ఈ ఏడాది ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని భావిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఈ ఏడాదిలో అయినా నెరవేర్చే అవకాశం ఉందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన పలు హామీలను నెరవేర్చింది. ఇక మిగిలిన హామీలను కొత్త ఏడాదిలో అయినా నెరవేర్చుతుందా లేదా అన్న చర్చ మొదలైంది. నిజానికి కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సర్కారుపై గంపెడంత ఆశలు ఏమీ లేవు. వాస్తవానికి పాలకులు చేయాలని సంకల్పిస్తే సాధ్యం కాని పనులు ఏమీ లేవు. కానీ గతేడాది మాత్రం పలు పనులు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేసిన ప్రకటనలో ఇచ్చిన హామీలు చూస్తుంటే ఈ ఏడాది ప్రథమార్థంలో ఇవి సాకారమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇవే సాధ్యమైతే ప్రజలేమి ఆశ్చర్యానికి లోను కారు. కానీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా కర్ణాటకలోని యువత, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఇతర వర్గాల ప్రజలు ఇలా అన్ని వర్గాల వారు తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరిస్తే చాలని భావిస్తున్నారు. కర్ణాటక ప్రజలు కొత్త ఏడాదిలో ఎదురు చూసేది ముఖ్యంగా స్థిరత్వంతో పాలన అందించే నాయకుడి కోసమే అంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉన్నప్పటికీ 2026లో ఏ క్షణంలోనైనా అధికార పంపిణీ జరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ అంశంపై వీలైనంత త్వరగా ముగింపు పలికి సుస్థిర పాలన కొనసాగితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? ఇక రాజకీయ పార్టీల వారీగా విశ్లేషిస్తే బీజేపీకి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం. జేడీఎస్ కు కుటుంబ పాలనకు అతీతమైన నాయకత్వం అవసరమన్న వాదన వినిపిస్తోంది. ఈ పాలనకు అతీతమైన నాయకత్వం అవసరమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇవే సాధ్యమైతే ఆయా పార్టీల కార్యకర్తల్లో విశ్వాసం మరింత బలపడ్డం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలోని యువత ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది 1.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం, రిజర్వేషన్ సమస్య తొలగిపోవడంతో క్రమం తప్పకుండా అన్ని శాఖల్లో ఉద్యోగ నియామకాలు ఊపందుకుంటాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిపుణ కార్యక్రమం ద్వారా 1,00,000 మంది యువకులకు పారిశ్రామిక నైపుణ్యంపై శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 25 ఏళ్ల యువకులు ప్రారంభించే అంకురాలకు ఈ ఏడాది 500 కోట్ల ప్రోత్సాహకాలు అందిస్తారు. ఇవన్నీ యువతకు ఉపాధితో పాటు ఎంతో ఆనందాన్నిస్తాయి. ఇక కళాశాలల స్థాయిలో 5,000 ఉపన్యాసకులు, ప్రాథమిక విద్యా స్థాయిలో 10,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఏడాది విద్యార్థుల ఎదురుచూపులకు తెరపడుతోందో లేదో చూడాలి. కర్ణాటకలోని ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పెన్షన్ వ్యవస్థ వద్దని ఇప్పటికే వీధి పోరాటాలు చేశారు. ఉద్యోగులు కోరుకున్నట్లు పాత పెన్షన్ల వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తే వారికి అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. భారీ స్థాయిలో ఉద్యోగులు ఉన్న కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీలకు సకాలంలో వేతనాలు, నష్టాన్ని భరించే నిధులు సర్కార్ అందిస్తే వారికి ఏడాదంతా సంతోషమే అనడంలో సందేహం లేదు. ఇక మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుల సదుపాయం కోర్టు వాదనల కారణంగా నిలిచిపోగా ఈ ఏడాదిలో ఆ గుడ్ న్యూస్ కూడా త్వరలోనే వినే వీలుంది. ఇక కార్మికులకు ఈ ఏడాది కనీస వేతనాలు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంతో 2026లో వీరి జీవితాల్లో వెలుగులు తథ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు నగర ప్రజలకు గుంతలు లేని, ట్రాఫిక్ లేని రోడ్లు అత్యంత కీలకం. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపేలా వైట్ఫీల్డ్, చెల్లగట్ట, మాధవార సిల్క్ బోర్డ్, ఆర్వీ రోడ్డు, బొమ్మలసంద్ర, ఓఆర్ఆర్ విమానాశ్రయం లింకేజ్ పనులు, హెబ్బాళ్ల సిల్క్ బర్డ్ సొరంగ మార్గంపై ఏడాదిలోనే నిర్ణయం తీసుకుంటారు. ఇక బెంగళూరు నగర ప్రజలకు తాగునీరు అందించే మేకదాటు ప్రాజెక్టు కూడా డిపిఆర్ ఈ ఏడాదిలోనే తయారు కానుంది. ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూసిన నగర ప్రజలకు గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఏర్పాటు కాక ఈ ఏడాదిలోనే ఈ 5 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 5 గ్యారంటీ పథకాల లబ్ధిదారుడైన మహిళలు 2025లో కొంత ఇబ్బంది పడ్డారు. బీపీఎల్ కార్డుల ప్రక్షాళన కారణంగా మహిళలకు గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాలు అందుబాటులోనికి రాలేదు. గతేడాది ఫిబ్రవరి, మార్చి నెలల గృహలక్ష్మి సొమ్ము జమ కాలేదని విపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో ఈ ఏడాదిలోనే వీరంతా 4-5 నెలల సొమ్ము ఏకకాలంలో అందుకోనున్నారు. కొత్తగా బీపీఎల్ కార్డులు మంజూరైతే మరికొందరు మహిళలకు ఈ పథకాలు వర్తిస్తాయి.
ఇక గతేడాదంతా అతివృష్టితో తల్లడిల్లిన రైతులు పంట నష్టాన్ని తీవ్రంగా చవిచూశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనసు పెట్టి వారి నష్టానికి తగిన పరిహారం చెల్లిస్తే చాలు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇక చెరుకుకు 3,500, రాగి, మొక్కజొన్నకు పంట వ్యయానికి కనీసం 30% మద్దతు ధర అందిస్తే రైతులకు చాలా ప్రయోజనం కలుగుతుంది. ఇక తుంగభద్ర పరివాహక రైతులకు రెండో పంటకు నీరు లేదా పరిహారం, కృష్ణా ఎగువ మూడో దశ మహాదాయికి కేంద్రం అనుమతిస్తే చాలు. వారికి అంతకు మించి కావాల్సింది మరేం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిహారంతో పాటు మద్దతు ధర కోసం ప్రధానికి లేఖ రాయగా నీటిపారుదల ప్రాజెక్టులు ఈ ఏడాదిలో ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా పలు వర్గాల ప్రజలు తమకు కావాల్సిన పెండింగ్ పనులు ఈ ఏడాదిలో అవుతాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆయా వర్గాల ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పలు హామీలను నెరవేర్చగా మరికొన్ని హామీలు నెరవేర్చాల్సి ఉంది. దీంతో ఆయా వర్గాల ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. కొత్త ఏడాదిలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని యువత, మహిళలు, కార్మికులు, రైతులు ఆశతో ఎదురు చూస్తున్న నేపథ్యంలో వారి కల సాకారం అవుతుందా లేదా అన్నది చూడాలి.